కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్ష్ వర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్టు విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు ఈ రోజున స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి. మరి ఆ రోజు సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ 90% పైగా సరఫరా చేసిన ప్రీమియర్ డైరీ ఈ రోజు కూడా సరఫరా చేసింది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు అన్నారు ఆ సమావేశంలో, మాకు భగవంతుడి మీద భక్తి తప్ప మరేమీ లేదు అని. మేము కూడా ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి బాధ మాది. టీటీడీ వేరు, టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు. టీడీపీ అంటే దాని అనుబంధ సంస్థ టీటీడీ అనుకొని మా మీద దాడి చేయటం ప్రారంభిస్తున్నారు. ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నా నేను. 87,750 కేజీ టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్, అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన
ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్, బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడున్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఎస్ఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టరు అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫేవర్ ఆఫ్ కౌగిని కొనాలా అని నిశ్చయించి దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ల చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలము నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనవో అని చూపించటానికి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది. ఇది టీటీడీ రెజల్యూషన్. ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28th ఆఫ్ ఆగస్ట్ 2018 స్పష్టంగా ఉన్నది ఇందులో. మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా? స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను, నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి వాళ్ల మీద, సరఫరా చేసినటువంటి వాళ్ల మీద, కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణమేంది? ఈరోజు అనిల్ కుమార్ సింఘాల్ని తీసేయటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ని సింఘాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మేము ఖండించటంలే. కానీ
మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు గాని, ఎన్డీఆర్ఐ రిపోర్టు గాని ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది. అలాగే మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్ళీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. లేకపోగా సడలించిన తరువాత మీరన్నట్టుగా మీరేదో కఠినమైనటువంటి నిబంధనల్ని వేసిన తరువాత, సడలించిన తరువాత వచ్చినటువంటి కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఈ టెండర్లలో పాల్గొన్నటువంటిది ఒక్కటంటే ఒక్కటి లేదు. నిరూపించండి, దేనికైనా సిద్ధం. ఈ బోలే బాబా, ఆ వైష్ణవి, ప్రీమియర్ వీళ్ళందరూ కూడా ఆ ముందే మీరు కఠినతరం అని మీరేదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అప్పుడే టెండర్లు వేసినటువంటి వాళ్ళు. ఈ రోజున ఏ 4 ట్యాంకర్ల ద్వారా జరిగింది అని, నేరారోపణ జరిగింది అని చెబుతున్నారో ఆ ఏఆర్ డైరీ, మాల్గంగా ఇవి మేము కఠినతరం చేసిన తరువాతనే పాల్గొన్నారు. అంటే ఆ అర్హత కఠినతనం చేసినా చెయ్యకపోయినా పాల్గొనేటువంటి స్థాయిలో వాళ్లకు అర్హతలు ఉన్నాయని ఆ అర్హతను నిర్ణయించేటువంటి కమిటీలు నిర్ధారించిన తరువాతనే ఇవి చేయటం జరిగింది, టెండర్లలో పాల్గొనటం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో జంతువుల కొవ్వు కలిపినారు అని ఆ 4 ట్యాంకర్లను ఉద్దేశించి చెప్పారో ఆ 4 ట్యాంకర్లని తిరిగి శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ 4 ట్యాంకర్ల మీరు చెప్పిన ఆవు కొవ్వు కలిపినటువంటి నెయ్యిని ఆవు కొవ్వుతోనే తయారు చేసినటువంటి లడ్డూలను తయారు చేసినారు అని సిబిఐ తన నివేదికలో స్పష్టంగా కోర్టుకు పేర్కొన్నది. ఇక దొంగలెవరు? అలాగే ఈ పత్రికా సమావేశంలో మేము చాలా ట్యాంకర్లను వెనక్కి పంపించేసినామని అన్నారు. మా హయాములో 18 ట్యాంకర్లను పట్టుకొని ఆనాడున్నటువంటి ప్రామాణికతలకి సరిపోనటువంటి ట్యాంకర్లను మేము అంతకు పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 14 సార్లు రిజెక్ట్ కాబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మరిచిపోతే ఎలా? నెక్స్ట్ సిఎస్ఆర్టీఐ సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తరువాత చైర్మన్ కు అందిస్తే ఆయన కళ్ళు మూసుకున్నాడు అని అంటున్నారు. టీటీడీ నిబంధనలను ఒకసారి చదవండి. టీటీడీ పాలక మండలి తనకున్నటువంటి అధికారాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు బదలాయించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారులు చూస్తారు. అధికారులు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవకుండా చైర్మన్ నెలలు ఎందుకు కలిసినారు?
మీరు ఎలా అంటారు ఆ మాట? చైర్మన్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా కూడా అధికారులదైనప్పుడు అక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ చేయిస్తాము, మా దృష్టిలో వీళ్ళు నేరస్తులే, అయినా మేము చాలా జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారిస్తాము. ఏంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారించేది? నేరస్తులైతే ఎవరినైనా కూడా తీవ్రంగా శిక్షించమనే కదా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. సిబిఐ లాంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్థే మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత అధికారులు, కొద్దిమంది అధికారులు, సరఫరాదారులు ఈ టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారు అని తమ నివేదికలో పేర్కొన్న తర్వాత మా వాళ్లను దోషులుగా చేయడానికే మీ ప్రయత్నం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, మనం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాము, ఏం నిద్రపోతున్నారా అని ఒక ఎంపీని, కాకినాడ ఎంపీని సాక్షాత్తు వాళ్ళ తమ్ముడు నాగబాబు గారిని ఉద్దేశించినారు అని చెప్పే పత్రికల్లో వస్తూ సిబిఐ తన నివేదికలో భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదు అని తీర్పిచ్చిందంటండి, నివేదిక ఇచ్చిందట. మరి ఊరికే మాట వరుసకు మాట్లాడతాం. సిబిఐఏ విచారణ సంస్థే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నివేదిక ఇవ్వకపోతే సనాతని, నేను వెంకటేశ్వర స్వామే కాదు మొత్తం హైందవ జాతినంతా ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న అపర పీఠాధిపతిని నేను, హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆనాడు ఉద్ధరించిన మరో శంకరాచార్యునిలాగా నిరంతరం ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారే పవన్ కళ్యాణ్ గారు, మీరెందుకు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపింది అని చెబుతున్నారు స్వామి? ఓ పీఠాధిపతి వర్యా, ఒక అధికారే చెప్పలేదంటున్నారే. పీఠాధిపతులుగా ఉండి మీరు, సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉండి మీరు భక్తుల మనోభావాలు మీరు మాట్లాడితే దెబ్బతినవా స్వామి? దీనికి సమాధానం చెప్పాలి మీరు. మేం తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ఛాలెంజ్గా విసిరి మాట్లాడుతున్నాం. తప్పంతా మీది. మీరు అనవసరంగా ఆనాడు జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందని మాట్లాడి దాన్ని వెనక్కి తిరుగు తీసుకోవడానికి ఇష్టం లేకపోవటంతో మిమ్మల్ని సమర్థించటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ముప్పు తిప్పలు పడుతూ వాళ్ళకెవ్వరికీ కూడా విషయాల పట్ల అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో, కాకపోతే మిమ్మల్ని మోసేటువంటి వాళ్ళు పత్రికలు, ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి విచారణ సంస్థ విచారించేంత వరకు మమ్మల్ని పిలిస్తే కరుణాకర్ రెడ్డి పోతున్నాడు, జ్వరం కాసింది, చెమటలు గక్కినాడు. ధర్మారెడ్డి పోయినాడు, అప్రూవర్ అయిపోయినాడు. సుబ్బారెడ్డి పోయినాడు, ఆ చెమట బయటికి వచ్చింది, కారుతున్నటువంటి చెమట బయటికి భయంతో. ఇన్ని రకాలుగా ఆనాడు ఆ సంస్థ యొక్క గొప్పతనాన్ని గురించి, సిబిఐ యొక్క గొప్పతనాన్ని గురించి పెద్ద చిలవలు పలవలుగా రాసినటువంటి మీరు వాళ్ళ నివేదిక సమర్పించిన తరువాత ఏమిటి సిబిఐ, ఏమిటి